లావణ్య ది డిటెక్టివ్ లాగా మారిపోయాను. ఏమంటారు, ఫీ కూడా తీసుకోనండి, నేను ఫ్రీగా సాల్వ్ చేస్తాను. ఐఎమ్ సచ్ వెరీ గుడ్ పర్సన్. అసలు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. టెర్రరిస్టులు ఉన్నారా ఇక్కడ? మా కేసు సాల్వ్ చేయండి, మా కేసు సాల్వ్ చేయండి అని అడుగుతారు. నేను నమ్మదురా, అడుగుతారు. ఎక్కడికి తీసుకొచ్చారా? అది ఇది చెప్పట్లేదు, అంత ఇంటెలిజెన్స్, మినిమం డిగ్రీ చదువు ఉండాలండి వీటికి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంకా స్కూల్ డుమ్మా కట్టేసుకొని ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తుందా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహానటి లావణ్య. ఈ రోజు మన వ్లాగ్ ఏంటో తెలుసా అండి? నేను ఒక షెర్లాక్ హోమ్స్, ఓ చంటబ్బాయి, ఓ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాగా లావణ్య ది డిటెక్టివ్ లాగా మారిపోయాను. ఎస్, నేను ఒక జాబ్ ఎంచుకున్నాను, ఒక డిటెక్టివ్ లాగా. ఒక మిస్టరీ, ఒక కేస్ మిస్టరీని సాల్వ్ చేద్దామని చెప్పి మిస్టరీ రూమ్ కి వచ్చేసాను. ఎస్ అండి, సో సుచిత్ర దగ్గర ఉన్న మిస్టీరియస్ రూమ్ కి వచ్చాను. ఇక్కడ ఒక కేస్ ని తీసుకొని, పాపం వాళ్ళ దగ్గర చాలా కేసెస్ ఉన్నాయనుకోండి, బట్ నేను ఒక కేస్ ని చూస్ చేసి దానిలో ఉన్న మిస్టరీని, దానిలో ఉన్న సస్పెన్స్ ని, ఎవ్రీథింగ్ రివీల్ చేసి ఒక సక్సెస్ఫుల్ డిటెక్టివ్ లాగా మారబోతున్నానండి. సో ముందుగా ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాం కాబట్టి వెళ్ళి ఎంచక్కా గేమ్స్ ఆడేద్దాం. సో లెట్స్ గో టు మిస్టరీ రూమ్ ఇన్ సుచిత్ర సర్కిల్. వచ్చేసామండి. సో సుచిత్ర సర్కిల్ దగ్గర ఉన్న ఈ మిస్టరీ రూమ్ కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అసలు ఏ కేస్ సాల్వ్ చేస్తామో లెట్స్ గో అండ్ సీ. చలో. హాయ్ అండి. సో బేసిక్ గా నేను ఇక్కడ ఒక జాబ్ కోసం వచ్చానండి. నేను ఒక డిటెక్టివ్ అవుదాం అనుకుంటున్నాను. సో బేసిక్ గా మా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయలో నవీన్ పోలిశెట్టి చేశాడు, అందులో ఏదో ఒక చిన్న క్యారెక్టర్ నేను చేశా. సో తనని ఇన్స్పైర్ గా తీసుకొని నేను అవుదామని నేను వచ్చేసానండి. సో మీరు నాకు ఏమైనా కేస్ నేను సాల్వ్ చేసేస్తాను. ఐ హ్యావ్ దట్ క్యాపబిలిటీ. అండ్ మీ దగ్గర నుంచి నేను ఏమంటారు, ఫీ కూడా తీసుకోనండి, నేను ఫ్రీగా సాల్వ్ చేస్తాను. ఐఎమ్ సచ్ వెరీ గుడ్ పర్సన్. అసలు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఓకే, సో మీరు కేసు అడిగారు కదా. సో ఫస్ట్ కేసు వచ్చి లైక్ హట్ లాకర్. ఇది వచ్చి ఒక బాంబ్ డెఫ్యూజల్ ఛాలెంజ్. మీరు ఒక డేటాలో బాంబ్ స్క్వాడ్ లాగా డేటాలో ఎంట్రీ అవుతుంటారు. సో మీరు బాంబ్ స్క్వాడ్ లాగా వెళ్ళి ఆ బాంబ్ ని మీరు కనిపెట్టి 1 hour లో మీరు డిఫ్యూజ్ చేయాలి. 1 hour లో డిఫ్యూజ్ చేయాలి బాంబ్. సో అంటే మనకి క్లూస్ అలాంటివన్నీ ఉంటాయి. దానికి మీరు కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి, పజల్స్ కూడా సాల్వ్ చేసి బాంబ్ ని కనిపెట్టి 1 hour లో మీరు డిఫ్యూజ్ చేయాలి. ఓకే, సో ఇది ఓవరాల్ ఈ గేమ్ ఎంతసేపు ఉంటుంది? 1 hour. ఏ గేమ్ అయినా 1 hour ఉంటుంది. ఓకే, ఇంకొక కేసు ఏంటిది? సెకండ్ కేసు వచ్చి లాకర్. లైక్ మీరు ఇది ఖైదీ లాగా ఉంటారు మీరు జైల్లో. సో జైలు నుంచి 1 hour లో మీరు తప్పించుకోవాలి. 1 hour లో జైలు నుంచి తప్పించుకోవాలా? ఇది ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నీకు అదృష్టం ఏంట్రా, తేనె పట్టుకు తేనెటీగలు పెట్టినట్టు పట్టింది. అంటే బేసిక్ గా నేనేమనుకున్నానంటే ఏదైనా కేస్ ని, బట్ అదే మనమే థీఫ్ అనుకోండి, మనమే ఎస్కేప్ అవ్వాలంటే అప్పుడు మనము అంటే కొంచెం క్లోజ్ అవ్వచ్చు కదా, దొంగలకి దగ్గరగా ఉన్నట్టుంటది, అలానే పోలీసులకి కూడా దగ్గరగా ఉన్నట్టుంటది. అంటే వాళ్ళ మైనస్లు అన్ని తెలిస్తే ఇంకా నేను నా డిటెక్టివ్ యూనో పిహెచ్డి చేసినంత నాలెడ్జ్ పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఈ ఐడియా ఏదో బాగుంది. ఓకే, దీన్ని హోల్డ్ లో పెడదాం. సో థర్డ్ కేసు వచ్చి అబ్డక్షన్. లైక్ మీరు దీంట్లో మిమ్మల్ని కిడ్నాప్ చేస్తారు, టెర్రరిస్ట్ కిడ్నాప్ చేస్తారు. నిజంగా టెర్రరిస్టులు ఉన్నారా ఇక్కడ? మేము మిమ్మల్ని బ్లైండ్ ఫోల్డ్ చేసి హ్యాండ్ కఫ్ చేసి లైక్ ఒక రూమ్ లో పెడతాము. మీరు తప్పించుకోవాలి. లైక్ మీరు ఎక్కడ టెర్రరిస్ట్ నుంచి ఎలా తప్పించుకుంటారో ఆ రూమ్ నుంచి మీరు తప్పించుకోవాలి. అవును, ఇప్పుడు మీరు కళ్ళ గంతలు కంటేస్తే ఎలా? లోపలికి వెళ్ళినప్పుడు మేము చెప్తాము ఒక సర్టెన్ పీరియడ్ వరకు మీరు బ్లైండ్ ఫోల్డ్స్ ఉంటారు, తర్వాత బ్లైండ్ ఫోల్డ్ తీసుకోవచ్చు. హే నైస్, ఇంట్రెస్టింగ్. అంటే ఒక కళ్ళు మూసుకొని వెతకాలంటే అమ్మో చాలా కష్టం థింగ్ ఇది కూడా. సో మనకి ఇందులో కూడా అంటే లైక్ అంటే బేసిక్ గా మన సెన్స్ ని యాక్టివేట్ చేయాలండి. అంటే ఉత్త కళ్ళు ఉన్నాయి కదా అని కాదు. సో మన బ్రెయిన్, మన ఇయర్స్ అన్ని యాక్టివేట్ అవుతే దీన్ని ఈజీగా సాల్వ్ చేయడానికి ఉంటుంది. బా, అసలు నేను చెప్పట్లేదా అండి, యూ షుడ్ హైర్ మీ, అంతే. నాకు ఇచ్చారు ఒక కేసు. ఇంకొక కేసు ఏంటిది? లాస్ట్ కేసు వచ్చి క్యాబిన్. లాస్ట్ కేసు. ఓకే, క్యాబిన్ ఇన్ ద వుడ్స్. ఓకే, క్యాబిన్ ఇన్ ద వుడ్స్. ఓకే,
సో లైక్ దీంట్లో ఒక ఫారెస్ట్ లో మర్డర్స్ అయ్యి ఉంటది. ఓకే. సో మీరు యాజ్ సిఐడి ఆఫీసర్స్ మీరు ఆ ఫారెస్ట్ లో వెళ్ళి ఆ కిల్లర్ ఎవరో మీరు కనిపెట్టాలి. మీకు ముగ్గురు సస్పెక్ట్స్ ఉంటారు. ఒకటి వచ్చి టైగర్ ఉంటుంది, సెకండ్ వచ్చి విచ్, థర్డ్ వచ్చి సైకోపాత్. ఓకే. ముగ్గురులా మీరు కిల్లర్ ఎవరో కనిపెట్టాలి. ఓ నైస్, ఇది కూడా బాగుంది. అయితే రీసెంట్ గా నేను ఒక ఫిలిం చేయడానికి మసూరి వెళ్ళాను కదా, సో బేసిక్ గా అందులో కూడా మనము సిఐడి ఆఫీసరే అండి. అంటే అది ఆన్ స్క్రీన్, ఇప్పుడు నేను ఆఫ్ స్క్రీన్ ఒరిజినల్ గా అడుగుతున్నాను కదా, సో అక్కడ కూడా అంతే, మేము మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయడానికి వెళ్ళాము. బాగుంది ఇది. బట్ ఆల్రెడీ ఇది నేను అంటే ఆన్ స్క్రీన్ చేస్తాను కాబట్టి ఇది కాదు, కానీ ఐ థింక్ ఐ గో ఫర్ దాట్ లాక్అవుట్ కే. ఎందుకు అంటే నేను చెప్పట్లేదా, దొంగలకి దగ్గరగా పోలీసులకు దగ్గరగా ఉండాలంటే నేను ఒక దొంగనవ్వాలి. సో నేను ఒక ఖైదీని అవుతే అప్పుడు నాకు అవన్నీ తెలుస్తాయి అన్నమాట. సో ఇవ్వండి, మిస్టరీ రూమ్ లో మనకి 4 కేసెస్ దొరికాయి. సో ఒకటి వచ్చేసి ద హర్ట్ లాకర్. సో ఇది ఒక బాంబ్ డిఫ్యూజ్ అన్నమాట, డిఫ్యూజ్ చేయాలి మనము. ఇంకొక ఛాలెంజ్ వచ్చేసి లాక్అవుట్, సో ద ప్రిజన్ బ్రేక్ ఛాలెంజ్ అన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి అబ్డక్షన్. సో ఇది కూడా ఏంటంటే ఒక గంటలో మనం టెర్రరిస్ట్ నుంచి తప్పించుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాబిన్ ఇన్ ద వుడ్స్. సో ఇది మర్డర్ మిస్టరీ కాబట్టి మనకి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఫారెస్ట్ లో జరిగిన ఒక మర్డర్ ని దాన్ని సాల్వ్ చేయాలి. సో నేనేమనుకుంటున్నా అంటే, నేను లావణ్య అండి. సో లావణ్య అంటే నార్మల్ డిటెక్టివ్ కాదు, అసలు ఒక తోపు తురుం నేను బేసిక్ గా. సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు అంటే ఈ జైలు ఇలా బాంబ్ ఇదంతా కాదు, కానీ మనము ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్దాము. సో ఐఎమ్ థింకింగ్ టు ఆప్ట్ దిస్ వన్, అబ్డక్షన్. ఎందుకు అంటే కొంచెం టెర్రరిస్ట్లు మనల్ని కిడ్నాప్ చేసినప్పుడు, అంటే మన ప్రొఫైల్ ని డిటెక్టివ్ గా నేను పిహెచ్డి చేయాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి కదా. చెప్పలేం, రేపు పొద్దున అమెరికా, రష్యా వీళ్ళందరూ పిలిచి నన్ను మా కేసు సాల్వ్ చేయండి అని అడుగుతారు. నేను నమ్మదురా, అడుగుతారు. సో అందుకని నేను ప్లాన్ గా ఉండాలి కాబట్టి ఈ కేసు సాల్వ్ చేద్దామా అనుకుంటున్నా. బట్ ఎనీవేస్ ఒకసారి ఈ బచ్చగాడిని అడుగుదాం, నా జూనియర్ అసిస్టెంట్ డిటెక్టివ్ అద్వితేజ్. యా ఏమ్రా, ఎట్లనో శాలరీ మాత్రం ఇవ్వను రోయ్. యా, సో ఇప్పుడు నేను ఈ గేమ్ అనుకుంటున్నాను. అద్వి, ఏమంటావు నువ్వు? సరే, నువ్వేనా బాస్? ఓకే, వెరీ నైస్. ఆ మాత్రం ఉంటే చాలు. అరే ఇక్కడ ఇంకొకటి ఏదో ఉందే, ముట్టుకోవచ్చు కదా. ఓకే, ఏ ఇది విఆర్. మనకి బాహుబలి టైంలో రాజమౌళి గారు మన అంటే మన అందరికి ఏమంటారు డిస్కవర్ చేయించేలా చేశారు కదా, ఇంట్రడ్యూస్ చేశారు. యా, దిస్ ఇస్ వాట్. సార్ ఒక్కసారి ఇదేంటో చెప్తారు? విఆర్ సెటప్. ఓకే, మీరు ఒక వర్చువల్ రియాలిటీలో ఉన్నట్టు మీరు మొత్తం సెటప్ పెట్టుకుంటే మీరు ఒక వర్చువల్ రియాలిటీ వెళ్తారు. సో లైక్ దీంట్లో సెపరేట్ గేమ్స్ ఉంటాయి. ఓకే, కొంచెం బాక్సింగ్ ఉంటది, లైక్ పిస్టల్ వైప్ ఉంటుంది. ఇది ఒక షూటింగ్ గేమ్. ఓకే, వర్చువల్ రియాలిటీలో మీరు బాక్సింగ్ చేస్తున్నట్టు చంపేయాలంటే. ఓకే, జాంబీస్ వస్తారంటే వాళ్ళతో షూట్ చేయాలి. ఓకే, తప్పించుకోవాలి జాంబీస్ నుంచి. ఇంకొకటి టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి, లైక్ రోలర్ కోస్టర్ కూడా ఉంటది. ఓకే ఓకే, రోలర్ కోస్టర్ లో మీరు వెళ్తున్నట్టు ఒక ఫీలింగ్ ఉంటది. ఇది వచ్చి విఆర్ ఫ్లై, మీరు గాలిలో ఎగురుతున్నట్టు. గాల్లో తేలినట్టుంది అని ఆల్రెడీ మన పీకే గారు చెప్పారు కదా. ఓకే, సో ఇది ప్లాన్. ఓకే, ఒక చెక్క మీద బిల్డింగ్ పై నుంచి నడుస్తున్నట్టు ఉంటుంది. హే, ఇది నేను ఒక షోలో చేశాను. యా, ఐ రిమెంబర్ దిస్. ఓకే, సో బేసిక్ గా ఇప్పుడు వరల్డ్ అంతా వర్చువల్ వరల్డ్ అయిపోయింది కాబట్టి, సో ఇది కూడా ఎక్స్పీరియన్స్. సో మనం కేస్ మిస్టరీతో పాటు ఇక్కడికి వచ్చి ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. నైస్ నైస్ అండి, ఇది కూడా నేను ట్రై చేస్తా. సో ఇప్పుడు ఆ గేమ్ అంటే అబ్డక్షన్ గేమ్ సెలెక్ట్ చేశాం కదా, దీని రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటో ఒకసారి మనం వీళ్ళ టీమ్ తో మాట్లాడదాం. సార్, మేము ఆ కేస్ ని సాల్వ్ చేస్తాం బికాస్ ఐ వాంట్ గ్రో ఇంటర్నేషనల్లీ అన్నమాట. సో వాళ్ళ నుంచి తప్పించుకోవాలి. అది టెర్రరిస్ట్. హీఈస్ అద్వితేజ్. హీఈస్ మై జూనియర్ అసిస్టెంట్ అన్నమాట మా ఏజెంట్ లో. ఓకే, చెప్పండి సార్. సో అబ్డక్షన్ వచ్చి లైక్ మిమ్మల్ని టెర్రరిస్ట్ కిడ్నాప్ చేస్తారు. సో మీరు వాళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు బ్రీఫింగ్ ఇచ్చేస్తాను మేడం. సో అందరూ ఒకసారి గ్యాదర్ అవుతే సో బ్లైండ్ ఫోల్డ్ కూడా చేస్తారు. వావ్, ఈ ప్లేస్ చూసావా అద్వి, ఎంత పెద్దగా ఉందో. హే సార్, ఇక్కడ రండి ఒకసారి. ఏంటి ఇది,
బర్త్డే పార్టీస్. కార్పొరేట్ ఏరియా. Okay. మేము బర్త్డేస్, కిటీ పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేస్తాం. వావ్, ఇదేదో బాగుంది కదా. సో యూనిక్ గా డిఫరెంట్ గా మనం ఏమైనా బర్త్డేస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా యానివర్సరీ సెలబ్రేషన్స్, అంటే మన లైఫ్ లో హ్యాపీగా ఏదైనా సరే ఒక చిన్న సెలబ్రేషన్ అయినా యూనిక్ గా చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఇలా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ వీళ్ళకి ఫుడ్ అండ్ బెవరేజెస్ అన్ని కూడా మీరు ఓ, ఇది బాగుంది కదా. సో ఎంత పెద్ద ప్లేస్ ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక 30+ చూడండి అసలు ఎంత పెద్దగా ఉంది ఈ ప్లేస్. సో 30 మెంబర్స్ వరకు ఈజీగా మీరు అకామిడేట్ చేయొచ్చు. వావ్, వెరీ నైస్. సో కార్పొరేట్ ఈవెంట్స్ లేకపోతే స్టూడెంట్స్ జనరల్ గా ఈ గ్రూప్ College. అంటే కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎప్పుడు చూసిన సినిమాలు చూసి బంకులు కొట్టడం కాదు, అప్పుడప్పుడు కాలేజ్ లో ఇలాంటి గేమ్స్, ఇలాంటి మిస్టరీ మాలాగా ఆలోచించండి. సో బీ లైక్ అస్ రా, డిటెక్టివ్ బ్రెయిన్ తో. సో మీరు కాలేజ్ బంక్ కొట్టి ఇక్కడికి వచ్చి ఇలాంటి మిస్టరీస్ ని సాల్వ్ చేయొచ్చు అన్నమాట. ఏంటి ఎస్ సినిమాలు బంక్ కొట్టడం అంటే అది ఎస్ అని చెప్తున్నావు అంటే నువ్వు చేయకూడదు. బట్ యా, జనరల్ గా స్టూడెంట్స్ అండ్ యు నో వాట్, ఇక్కడ స్టూడెంట్స్ అంటే ఈ సుచిత్ర సర్కిల్ దగ్గర బోల్డ్ అని కాలేజెస్ ఉన్నాయి. అంటే ఇక్కడే దగ్గరలో లయోలా ఉంది, మల్లారెడ్డి కాలేజ్ ఉంది, సిఎంఆర్ కాలేజ్, ఇన్ని కాలేజెస్ ఉన్నాయి. హ్యాపీగా స్టూడెంట్స్ మీకు ఏం తెలుసా, ఇక్కడ మీ ఐడి చూపిస్తే 20% డిస్కౌంట్. సో ఇంకేం చూస్తున్నారు, హ్యాపీగా మీ గ్రూప్ తో వచ్చేసారంటే 20% డిస్కౌంట్ ని తీసుకొని చక్కగా మీరు కూడా మాలాగా ఒక డిటెక్టివ్ లాగా అయిపోండిరా. ఏం చేస్తాం, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, కేసులు సాల్వ్ చేస్తూ ఉండడమే కదా క్రియేటివిటీ అంటే. సినిమాలో కామన్, డిటెక్టివ్ ఎస్కేప్ రూమ్ రే. అస్సలు సినిమాలు కామన్ కాదు, ఎందుకంటే నా సినిమాలు రిలీజ్ కున్నాయి. నెక్స్ట్ అందరు థియేటర్కి వెళ్ళి చూడండి ఫస్ట్. హే, ఇక్కడ ఇంకా ఏవో చిన్న చిన్న లాకర్స్ ఉన్నాయి, ఇవేంటండి? సో ఈ లాకర్స్ ఏంటంటే మీ ఫోన్స్, వాల్యుబుల్ ఐటమ్స్, ఫోన్, స్మార్ట్ వాచెస్ అన్ని లాకర్స్ లో పెట్టేసి 1 hour కి లాక్ చేసి లోపల. అబ్బా, ఇది బెస్ట్ కదా. లేకపోతే కేస్ బాంబు పేలే టైంలో అరే ఫోన్ వచ్చిందని చెప్పి ఫోన్ మాట్లాడుతూ ఉన్నారనుకో, ఆ బాంబ్ బుష్ అని ఇట్లా వెళ్ళిపోతుంది. అవునా కదా? సో ఇది బెస్ట్ కదండి. అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎప్పుడు చూసినా ఫోన్లు రీల్స్, టెక్నాలజీ, ఇట్లా ఆ బ్రెయిన్ నుంచి ఆ స్ట్రెస్ ఫ్రీ అవ్వాలి అంటే హ్యాపీగా ఒక గంట సేపు మన స్మార్ట్ వాచెస్, ఫోన్స్ అన్ని ఇక్కడ పెట్టేసి సాల్వ్ అంటే మన బ్రెయిన్ కి పదును చెప్పే టైమ్, ప్లేస్ అన్నమాట ఇది. సో ఇప్పటికైతే మన ఫోన్ కూడా అక్కడ పెట్టేస్తాం, బట్ మన కెమెరా అయితే రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ది గ్రేట్ లావణ్య అండ్ మై జూనియర్ అసిస్టెంట్ డిటెక్టివ్ అడ్వాంటేజ్, యా, మేమిద్దరం ఎలా కేస్ సాల్వ్ చేసాం అనేది మీకు చూపిస్తాం. లెట్స్ గో అండ్ సాల్వ్ ద మిస్టరీ. సో ఫోన్స్ ఇంకా స్మార్ట్ వాచెస్ లాకర్స్ లో ఎస్ అండి, ఐఎమ్ అ వెరీ సిన్సియర్ వర్కర్. మన కేస్ సాల్వ్ చేయడానికి నా వాచ్ అన్నీ పెట్టారు అంటే వాచ్ కూడా ఓకే కదా. లోపల అలాగే. సర్లేండి, లెట్స్ ఓకే మిస్టర్ జూనియర్ అసిస్టెంట్ తీరా నా ఫోన్. సో ఇవన్నీ సేఫ్ గా ఉంటాయి కదా? ఓకే. అయ్యో, లాక్ చేసి కీస్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. అయితే ఓకే, అప్పుడు సేఫ్ ఉంటాయి అయితే. సో నా కేస్ కోసం మనం ఏం చేస్తున్నాం, అది లాక్ చేశాను అండ్ ఇది నా పాకెట్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటండి? సో గేమ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో Okay. మీరు సెలెక్ట్ చేసే థీమ్ వచ్చి అబ్డక్షన్. ఓకే, మమ్మల్ని ఓకే ఇప్పుడు వీళ్ళు కిడ్నాప్ చేస్తున్నారు. అంటే క్లియర్ కూడా కనిపించట్లేదు కదా. ఓకే, హలో, మన చెవులు మాత్రం చాలా కాన్షియస్ గా ఉండాలి, వినాలి. అరే నువ్వేనా? నువ్వే. ఓకే. అయ్యో సార్ మీరు నన్ను ఎవరో అనుకుని కిడ్నాప్ చేస్తున్నారు సార్. నేను జస్ట్ ఇప్పుడు ఒక జాబ్ కోసం వచ్చాను సార్. ఏదో సాల్వ్ చేద్దామని అనుకున్నాను, కానీ మీరు నన్నే కిడ్నాప్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అయ్యో, ఇదేంటి ఇంత టైట్ ఉంది. ఎక్కడికి తీసుకొచ్చారా? అద్వి, అరే ఏమనుకుంటున్నారా? ఇదేంట్రా, నీ చేతులు కూడానా? ఈ లైట్ ఏమైతే ఏంటి? అరే ఎక్కడ తీసుకొచ్చారా? నేనేదో మిస్టరీ సాల్వ్ చేద్దాం, డిటెక్టివ్ అవుదాం అంటే నన్నే కిడ్నాప్ చేశారేంట్రా? ఇంత మోసం ఏంటి అసలు? ఇప్పుడు ఏం చేయాలి? అద్వి
లెట్స్ డూ ఇట్. మనం భయపడితే కాదు, ఇక్కడ ఆల్రెడీ ఏంటిది బ్యాడ్ న్యూస్, యూ హ్యావ్ బీన్ కిడ్నాప్డ్ అండ్ యూ హ్యావ్ 60 minutes లో మనం బయటకు వచ్చేయాలి. ఓ గాడ్, లెట్స్ స్టార్ట్ అవర్ yes. చాలా చాలా నెక్స్ట్ లోకి వెళ్ళిపోదాం. చిన్నప్పుడు అదేదో A+B² నేర్చుకుని ఉంటే అయిపోయింది. సరే తరలే. ఈ ఎక్స్ కి ఎవరు తెలుస్తారు నాకు అర్థం కాదు. Conclude. Place 5 more x's without forming any line. Line అవ్వకుండా. వద్దు. ఇది ఇక్కడ 1. ఇదేంటి M ప్లస్ J. వీళ్ళు చూసారా అండి, కేసు సాల్వ్ చేసుకోవడానికి కోసం ఇట్లా చాక్ పీస్, ఇట్లా స్లేట్లు కూడా ఇస్తున్నారు. ఇది చెప్పట్లేదు, అంత ఇంటెలిజెన్స్, మినిమం డిగ్రీ చదువు ఉండాలండి వీటికి. ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓకే, బేసిక్ గా ఇంత, ఓ గాడ్ నాకు ఎందుకు ఇంత తెలివి ఇచ్చావు? జాతి రత్నాలు రా మీరు. అమ్మయ్యా వచ్చేసాం. ఓహో, ఇంకొక కేసు ఏంటి, అవన్నీ ప్లేస్ చేయాలా? అయ్యో టైం అయిపోతూనే ఉంది. అయ్యో అర్త్ అర్త్ డిటెక్టివ్ లావణ్య. అమ్మయ్యా, ఫైనల్ గా బయటకు వచ్చేసామండి. గంటలో, యాక్చువల్లీ మేము ఇంటెలిజెంట్ కాబట్టి, వి హ్యావ్ దట్ ఇంటెలిజెన్స్ కాబట్టి గంటలో సాల్వ్ చేసాం. లాస్ట్ 10 seconds లో 10 seconds లో అయిపోగొట్టేసి వచ్చేసాము. జనరల్ గా అయితే అసలు ప్రతి ఒక్కరు, నేను చెప్పలేను కానీ ప్రతి ఒక్కరు ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ మిస్టరీస్ రూమ్ అయితే ఎంత బాగున్నాయి అంటే, ఆ కేస్ సాల్వ్ చేస్తుంటే ఆ పజిల్స్ అంతా, ఇంకా అసలు మనము బ్రెయిన్ బుర్రకి పదును పెట్టాలి. లిటరల్ గా ఒకసారి రండి, మీరు మంచి ఎక్స్పీరియన్స్. అంటే జనరల్ గా వేరే నార్మల్ గేమ్స్ ఆడుతుంటారు కానీ ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ అంటే దీనివల్ల ఈవెన్ మనకి ఏంటంటే లోక జ్ఞానం, జనరల్ నాలెడ్జ్ కూడా పెరుగుతూ ఉంటది, జ్ఞానం కూడా పెరుగుతూ ఉంటది. బట్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ దిస్. ఒకసారి వెళ్దాం పదండి. ఎస్, ఇప్పుడు విఆర్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చానండి. కష్టపడి అంటే ఆ సాల్వ్ చేసే పనుల్లో నేను మిస్టరీని సాల్వ్ చేయడంలో హడావిడి అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం రిలాక్సింగ్ గా ఈ విఆర్ ని ఎంజాయ్ చేద్దామని. సో యాక్చువల్లీ ఇదే ఊగుతూ ఉంది, రోలర్ కోస్టర్ ది తీసుకున్నాను. ఓకే, ఇది మీరు ఏ ఓకే 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 ప్రెస్. ఓకే, మోహన్ పైకెక్కుతుందా? అమ్మా, ఫస్ట్ ఇది మెల్లగా ఇది దిగాలి. నిజంగా రియల్, ఐ మీన్ రోలర్ కోస్టర్ ఎక్కినట్టే అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి సార్, మీ బేబీని తీసుకోండి. క్రేజీ విఆర్. నేను ఇప్పుడు దాకా చాలా విఆర్ ఎక్స్పీరియన్స్ చేశాను కానీ, బట్ దిస్ ఈజ్ అల్టిమేట్. అసలు ఎక్సలెంట్, అద్రిపోయింది అసలు. ఎందుకంటే లైవ్ అసలు ఎంత మజా వచ్చిందో అసలు ఇది. ఎందుకంటే కేస్ ని సాల్వ్ చేసాం కదా, సో అందుకే మేము కూడా ఇలా మారిపోయాం అనమాట టెర్రరిస్టులతో ఉండి. ఎస్, వీఆర్ విన్నర్స్. అవి మాకేం వచ్చాయి. అబ్బా సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇట్స్ సర్టిఫికేట్ ఫర్ జీనియస్. సార్ అయితే ఇప్పుడు నేను జాబ్ లో ఉన్నట్టేనా?
అంతేనా? నాకు జాబ్ వచ్చేసింది, అక్కడ వచ్చింది. ఇంకా స్కూల్ డుమ్మా కట్టేసుకొని ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తుందా? ఎస్, ఫైనల్ గా మన కేస్ సాల్వ్ అయిపోయింది. చూసారు కదండి ఎంత బాగుంది, అసలు ఎంత ఎంజాయ్ చేసామో. లిటరల్ గా సుచిత్ర సర్కిల్ లో ఉన్న ఈ మిస్టీరియస్ రూమ్ కి కంపల్సరీ రండి స్టూడెంట్స్. మీకు చెప్పాను కదా 20% డిస్కౌంట్ ఉంది. హ్యాపీగా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చి మీరు ఈ గేమ్ ఆడొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు ఐడియాస్ ఎక్స్చేంజ్ అవుతూ ఒక యూనిటీ లాగా ఇక్కడ ఉన్న మిస్టరీని సాల్వ్ చేయొచ్చు అన్నమాట. అంతేకాదు ఫ్యామిలీస్ మీరు కూడా, ఎందుకంటే ఎప్పుడు 24 గంటలు ఫోన్లు లేకపోతే బయట ఆ పార్క్ వెళ్ళడము, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడము కాదు. చక్కగా ఇలాంటి ప్లేస్ కి మీ కిడ్స్ తో వస్తే అండ్ ఎల్డర్స్ ని కూడా తీసుకొస్తే వ్యూస్ ఐడియాస్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు. మీరు అందరు కలిసి ఒకటి సాల్వ్ చేశారన్న మజా మీరు ఎంజాయ్ చేస్తారనమాట. సో మంచిగా అండ్ స్పెషల్లీ విఆర్ ఎక్స్పీరియన్స్ కూడా కంపల్సరీ చేయండి. అండ్ జనరల్ గా ఎప్పుడు ఏ బ్యాంకెట్ హాల్ లేకపోతే ఎక్కడో డిన్నర్ కి వెళ్ళడమో, ఎక్కడో బయటికి వెళ్ళి అలా సెలబ్రేట్ చేసుకునే బర్త్డేస్ ఆర్ సెలబ్రేషన్స్ కి కంటే ఇక్కడ ఈ ప్లేస్ కి వచ్చి ఒక మిస్టరీని సాల్వ్ చేస్తూ అండ్ చక్కగా మీ బర్త్డే కానీ లేకపోతే మీ ఏదైనా సెలబ్రేషన్స్ ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో హ్యాపీగా 30 మెంబర్స్ కి పైగా ఇక్కడ మంచిగా వచ్చి అకామిడేట్ చేస్తారు వీళ్ళు. ఫుడ్ అన్ని ఉంటాయి. సో హ్యాపీగా ఇక్కడ వచ్చి తినేసి ఎంజాయ్ చేస్తూ గేమ్ అంటే మిస్టరీని సాల్వ్ చేస్తూ వెళ్ళొచ్చు. లిటరల్ గా ఈ ప్లేస్ అంటే సుచిత్ర సర్కిల్ లో ఉన్న ఈ మిస్టీరియస్ రూమ్ రేటింగ్ ఎంతో తెలుసా అండి? ఇట్స్ 4.9. అంటే అర్థం చేసుకోండి ఈ గేమ్స్ ఎంత యూనిక్ గా ఉన్నాయో అండ్ ప్రతి ఒక్కరు ఎంత బాగా ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ ఆ రేటింగ్ ఉండదు. సో గూగుల్ వాళ్ళే 4.9 ఆడియన్స్ అందరు రివ్యూ ఇచ్చినప్పుడు ఈ ప్లేస్ కంపల్సరీ విజిట్ అవ్వాలి. హ్యాపీగా ఇంకేం చూస్తున్నారు, వచ్చేయండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి అండ్ యూ విల్ ఎంజాయ్ దిస్. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మహానటి లావణ్య. See you all in the next vlog.